హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పల్లవీస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి కేక్ రెసిపీ అండి. కూల్ కేక్ అనమాట. అలాగే ఎగ్లెస్ కేక్ చాలా బాగుంటుందండి. ఈ కేక్ అయితే నేనైతే వితిన్ 45 మినిట్స్లో ఈ కేక్ అనేది రెడీ చేసేసాను. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి కేక్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఫుల్గా చూసేయండి. చాలా ఈజీగా ఈ కేక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది బేసిక్ కేక్. ఈ కేక్ ఒక్కటి చేశారంటే అన్ని కేక్స్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ వచ్చేసి నేను కేక్ చేయడానికి ఇలా మౌల్ తీసుకున్నానండి. మీ దగ్గర ఇలాంటి మౌల్ లేకపోతే స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చు. స్టీల్ గిన్నె వచ్చేసి అడుగు మందంగా ఉన్నది తీసుకోండి. దానికి ఇలాగా ఆయిల్ అప్లై చేసుకోండి మొత్తం గిన్నెకి. ఇలా అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మైదా పిండి వేసుకొని ఇలా ఈ గిన్నె మొత్తం జల్లించుకోండి. ఈ పిండి అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్టీల్ గిన్నెకైనా ఇలాగే చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా ఇలా ఆయిల్ అప్లై చేసి గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను మందపాటి పెద్ద గిన్నె తీసుకున్నానండి. అందులో ఇలా కొంచెం ఇసుక వేసుకొని స్టాండ్ పెట్టేసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. సో మనం కేక్ చేసుకోవడానికి ముందుగా ఈ రెండు ప్రాసెస్ని చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఒక 3/4 కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను. ఎలాంటి ఫ్లేవర్స్ లేని నూనె తీసుకోండి. అండ్ అలాగే ఒక 1/4 కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నానండి. మీరు ఎగ్స్తో చేయాలనుకుంటే ఒక 2 గుడ్లను తీసుకోండి. లేదంటే పెరుగుతో చేస్తే ఒక 1/4 కప్పు వరకు పెరుగు తీసుకోండి. అలాగే ఒక 1/4 కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్ అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా థిక్గా అయిపోతుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఇలా ఒక స్ట్రైనర్ని పెట్టుకోండి. అందులోకి 1 కప్పు వరకు మైదా పిండి తీసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి నేను అన్నీ 1 కప్పు మెజర్మెంట్తో చెప్తున్నానండి. 3/4 కప్పు వరకు ఆయిల్, 1/4 కప్పు వరకు పెరుగు, అలాగే 1/4 కప్పు వరకు షుగర్, అలాగే 1 కప్పు వరకు మైదా పిండి. మీరు ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్తో ఇలా మెజర్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా, ఒక చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని ఇలా మొత్తం వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి. ఈ కేక్లో మనం ఇలా జల్లించుకోవడం అనేది మెయిన్ ప్రాసెస్ అండి. మైదా పిండిని ఇలా జల్లించుకొని వేసుకుంటే కేక్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ స్టెప్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని ఇందులో ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలండి. మనం ఎలా పడితే అలా కలిపితే కేక్ అనేది ఫ్లఫీగా రాదు. సో ఇలా ఒకే డైరెక్షన్లో వీలైనంతసేపు ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలుపుకోవాలి. స్పూన్తో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. విస్కర్తో అయితే ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకి కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా ఈ మిశ్రమం అనేది. సో ఇందులోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకోండి. మనకు కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. సో మనం పాలు అనేవి చూసుకుంటూ కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ నాకు వచ్చేసి మిల్క్ అనేది ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు పట్టాయండి. పాలు వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ తీసుకోవాలి, కాచి చల్లార్చిన పాలు. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కేక్ టిన్లోకి వేసేసుకోవాలి. ఇందాక మనం డస్టింగ్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ మౌల్ని, అందులోకి వేసేసుకొని ఇలా 1కి 2 సార్లు బాగా ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఫామ్ అయి ఉంటే అవి క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా ట్యాప్ చేసుకున్నాక పైన వచ్చేసి మీకు ఇష్టమైన ఇలా డెకరేట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్తో అయినా ఇలా డ్రై ఫ్రూట్స్తో అయినా సరే, ఏవైనా సరే ఇలా డెకరేట్ చేసుకోండి. ఇక నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, స్ట్రాబెర్రీ కానీ బ్లూబెర్రీ అవన్నీ వేసుకుంటున్నాను అనమాట. సో మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోండి. టూటీ ఫ్రూటీతో అయినా సరే, జీడిపప్పు, బాదం వాటితో అయినా సరే ఇలా అన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసుకున్నాక మనం ఇక్కడ ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా గిన్నెని, మూత తీసేసి ఈ కేక్ మౌల్ని అలా స్టాండ్ పైన పెట్టేసి
మూత పెట్టేసి మంటని అలానే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 25 to 30 మినిట్స్ మనం మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కేక్ని బేక్ చేసుకోవాలి. ఇక చూడండి, నేను ఒక 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మూత తీసి ఒక నైఫ్ తీసుకొని ఇలా లోపలికి కొంచెం ప్రెస్ చేశారంటే చాకుకి ఎలాంటి అతుక్కోలేదన్నమాట. పిండి అనేది అతుక్కోకుండా వచ్చింది కదా. సో మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నెని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం చల్లారాలి. సో పైన తడంతా ఆరిపోకుండా ఇలా ఒక పొడి క్లాత్ కప్పుకున్నారంటే మనకి కేక్ అనేది డ్రైగా అయిపోకుండా ఉంటుంది. సో ఇలా నేను ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, క్లాత్ తీసేసి కేక్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇలా ఒక నైఫ్ తీసుకొని అంచులని ఇలా అన్నారంటే మనకి కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్న తర్వాత ప్లేట్ పెట్టుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రివర్స్ చేసేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది కేక్ అయితే. చూడండి, ఎంత అడుగు ఏమీ పట్టలేదు కదా, చాలా ఈజీగా వస్తుంది. సో బటర్ పేపర్ లేకపోయినా ఇలా మైదాపిండి జల్లించుకొని కూడా కేక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనం కూల్ కేక్ చేసుకుంటున్నాం కదా. సో ఇక్కడ నైఫ్ తీసుకొని చిన్న చిన్న ఘాట్లు లాగా పెట్టుకోండి కేక్ పైన, ఇలా లైట్గా, ఎక్కువగా కాకుండా. ఇలా చేసుకున్నాక ఇక్కడ నేను షుగర్ సిరప్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం వాటర్లో షుగర్ వేసి ఇలా షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని మనం కేక్ పైన మొత్తంగా ఒక్కొక్కసారిగా ఇలా స్పూన్తో మెల్లిగా వేసుకోండి. కేక్ లోపల వరకు స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలా షుగర్ సిరప్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ కేక్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 to 2 అవర్స్ పెట్టుకున్నామంటే కేక్ అనేది చల్లగా ఉంటుందన్నమాట. సో షుగర్ సిరప్ అనేది కేక్కి మంచిగా పట్టి కూల్ కేక్ తయారైపోతుంది. సో ఇలా షుగర్ సిరప్ మొత్తం వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేను ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత చూపిస్తున్నాను. చూడండి, కేక్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇది బేసిక్ కూల్ కేక్ అనమాట. అలాగే ఎగ్లెస్ కేక్ అనమాట. మీకు నచ్చితే ఎగ్స్ వేసి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కేక్ కూడా చాలా బాగా వచ్చింది, స్పాంజీగా, ఫ్లఫీగా, చాలా బాగుందన్నమాట. ఒకసారి కేక్ని మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసి చూడండి. ఈ న్యూ ఇయర్కి చాలా ఈజీగా చేసుకోవచ్చు. బేకరీ స్టైల్లో మీ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కేక్ అనేది చాలా ఫ్లఫీగా, స్పాంజీగా చాలా బాగుందండి. ఒకసారి కేక్ని మీరు కూడా ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లో రెడీ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.